దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 11. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించెను. 2 కొరింథీ 12:7-10 నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు. అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను. కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బ్రతిమాలుకొనెను గాని దాని విషయమై సనగలేదు. తనకు సంభవించిన శ్రమల విషయం సనిగి ప్రభువుపై నేరం మోపినవాడు కాడు. 2 కొరింథీ 11:24-28 పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు. ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా, ఈ శ్రమల గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు. తన శరీరములోని ముళ్ళు చాలా భరించజాలనిది గనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించెను. నేను దీనిని భరించలేను, ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు, నా కృప నీకు చాలును అని ప్రభువు అతనితో అనెను. ఆ ముళ్ళు ఒక ఉద్దేశముతోనే ప్రథమముగా తన్ను తాను తగిన దానికన్నా అత్యధికముగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే. రెండవదిగా పునరుత్థాన శక్తిని ఆయనలో రుజువుపరచుటకే ప్రభువు ఆయనకు కలుగజేసెను. ఫిలిప్పి 4:11-13 పౌలు నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనని చెప్పెను. అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చెను. అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేవాడు. దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన యందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగచేయును. ఈ విధముగా ఆయన యొక్క పునరుత్థాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును. ప్రైజ్ లార్డ్.